బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఢిల్లీకి చేరింది కొండా పంచాయతీ. ఫైనల్ రిపోర్ట్ను పీసీసీ ఏఐసీసీకి ఇచ్చింది క్రమశిక్షణ కమిటీ. సురేఖపై వేటు వేయాల్సిందేనని తేల్చి చెప్పింది కమిటీ. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, ఇలాగే వదిలేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. అంటే మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ తన కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీని అంతిమం అంది కమిటీ. ముఖ్యమంత్రిపై కొండా కుమార్తె ఆరోపణలు క్షమించరాని అంటూ చెప్పుకొచ్చింది కమిటీ. ప్రభుత్వంతో తనకు సంబంధం లేదన్నట్లుగా కొండా సురేఖ వైఖరి ఉందంటున్నది క్రమశిక్షణ కమిటీ. సురేఖకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదంటూ పార్టీలో చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఈ అంశం మరింత తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఇటు మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలంటూ పార్టీలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఈ అంశం మీద రియాక్ట్ అవుతూ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ఇటువంటి వ్యాఖ్యలు సమంజసం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొండా పంచాయతీ ఇటు ఏఐసీసీకి చేరింది, ఢిల్లీకి చేరింది. అంటే పీసీసీతో పాటు ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ ఆ రిపోర్ట్ని, ఫైనల్ రిపోర్ట్ను అందించింది. సురేఖపై వేటు వేయాల్సిందంటూ తేల్చి చెప్పింది కమిటీ. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, ఇలాగే వదిలేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు అంటూ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన కూతురు వ్యాఖ్యలను ఖండించకపోవడంపై క్రమశిక్షణ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీని అంతిమం అంది కమిటీ. ముఖ్యమంత్రిపై కొండా కుమార్తె ఆరోపణలు క్షమించరానివంటూ చెప్పుకొచ్చింది కమిటీ. ప్రభుత్వంతో తనకు సంబంధం లేదు అన్నట్లుగా కొండా సురేఖ వైఖరి ఉంది అంటోంది క్రమశిక్షణ కమిటీ. సురేఖకు మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదంటోంది పార్టీ. ఇన్ఫాక్ట్ పార్టీలో చర్చ చాలా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర ఆ సిచ్యువేషన్ చాలా హాట్గా ఉంది. వర్షాకాలంలో ఇంత వేడి రాజుకుంటుందంటే కనుక ఇది పొలిటికల్ హీట్ కింద మాట్లాడుకోవచ్చు. దట్టు కాంగ్రెస్లో ఇంటర్నల్ అంటే అంతర్గత విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి అనుకునే చర్చ జరుగుతున్న సందర్భంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కాకరెప్పుతుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఎందుకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఖండించకపోగా తన కూతురికి సంబంధించి అంటే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నేనెందుకు దానికి క్లారిటీ ఇవ్వాలి, నేనెందుకు వివరణ ఇవ్వాలి అంటూ కూడా కొండా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వివరణ ఇచ్చారు కూడా. కమిటీ దీనికి సంబంధించి నోటీస్ లాంటిది ఇచ్చినప్పుడు వెంటనే దానికి రియాక్ట్ అయ్యారు, వివరణ కూడా ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు నేనెందుకు వాటికి క్షమాపణ చెప్పడం, లేకపోతే నేనెందుకు వాటికి సంజాయిషి ఇవ్వాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన తర్వాత పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొండా సుష్మిత ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. కొండా సురేఖ, కొండా సుష్మిత ఇద్దరు ఆ విషయంలో మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక ఈ విషయం తేల్చుకుంటా అనే అర్థం వచ్చేలాగా మాట్లాడుకొచ్చిన సందర్భం. రైట్, అసలు ఇంతకీ పీసీసీ ఏమంటోంది ఒకసారి చూద్దాం. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసీసీకి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసీసీ పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము రైట్, అది పీసీసీ మాట్లాడుతున్నారు. టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ ఒక మాట అని చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? ఒక్కటే స్టేట్మెంట్, ఇది ఏఐసీసీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ దీని బాధ్యతలు అప్పగించాలని చెప్పి మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే యాక్షన్ తీసుకుంటాననే చర్చ జోరందుకుంటున్న సందర్భంలో ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు?
ఒకవేళ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకునే సందర్భం అంటే కనుక ఇక్కడ ఈ అంశం తేలిపోయింది. ఇక తేలాల్సింది ఢిల్లీలోని ఏఐసిసినే తేల్చాలి. ఏఐసిసి ఎందుకు తాత్సారం చేస్తుంది? ఒకవేళ నిర్ణయం కనుక చాలా క్లియర్గా ఉంటే ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇక్కడ టీపీసీసీ ఇచ్చిన రిపోర్ట్ని ఇంకోసారి మళ్ళీ దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే కొండా సురేఖతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఇంతకీ టీపీసీసీ ఎటువంటి యాక్షన్ తీసుకోని చెప్పి సూచించింది? కొండాని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పుకొచ్చిందా, లేకపోతే పార్టీ నుంచి తొలగించాలని చెప్పిందా? అసలు ఏమంది? క్రమశిక్షణ కమిటీ ఏం చెప్పుకొచ్చింది? ఆ రిపోర్ట్లో ఏముంది? ఎటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పుకొచ్చింది? అండ్ ఏఐసిసి ఎప్పటికైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇదంతా చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఒకసారి ఆ కమెంట్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమంటారో చూద్దాం. ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్ట్ ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ రైట్. అయితే మహేష్ కుమార్ గౌడ్ అంటోంది ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, ప్రిలిమినరీ రిపోర్ట్ చూసాము, ఆ అంశానికి సంబంధించి ఏఐసిసి కూడా ఇచ్చాము, బట్ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి. ఆ డీటెయిల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ వస్తే కనుక వెంటనే యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే టైం తీసుకునే అవకాశం ఉందా? పీసీసీ నిర్ణయం తీసుకుంటుందా? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కొండా సురేఖ కాంగ్రెస్ సీనియర్ లీడర్. ఆఫ్ కోర్స్ పార్టీలు మారినప్పటికీ కూడా షీఈ్ ఎ సీనియర్ లీడరే కాదు, కాంగ్రెస్కి వన్ ఆఫ్ ది ఫైర్ బ్రాండ్. ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిత్వం కొండా సురేఖది. మహిళ, అందున బీసీ. కాబట్టి యాక్షన్ కనుక తీసుకుంటే రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేదు. ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఇది పాయింట్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది బేరేజ్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని సాధ్యాలను పరిశీలిస్తూ ఉన్నారు. దీంతోపాటు ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఏఐసిసి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? లేకపోతే కొండా సురేఖను ఒప్పించి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే కొండా సురేఖను ఒప్పించి కూతురు చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే కొండా సురేఖను ఒప్పించి ఇక్కడేదో జరిగింది, ఇక్కడ తాపేయండి, ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ఇష్యూస్ ఏం పెట్టుకోకని చెప్పే ప్రయత్నం చేస్తారా? అసలు ఏం చెప్పే అవకాశం ఉంది? ఏం జరిగే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ ఉంది? ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత స్తబ్దు వాతావరణం కనిపిస్తుంది? బట్ రిమెంబర్, వేడి మాత్రం కంటిన్యూ అవుతోంది. అప్డేట్స్ అందించేందుకు గాంధీ భవన్ నుంచి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి చర్చ జరుగుతుంది? ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చింది, బట్ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి యాక్షన్లోకి దిగుతుంది, యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. కొండా సురేఖ మీద కూడా కొండా ఫ్యామిలీకి సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వాటి మీద కొంత ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా ఏఐసిసికి రిపోర్ట్ అందించారు. క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ వెళ్ళింది కాబట్టి రిపోర్టు ప్రకారమే కూడా చర్యలు ఉంటాయని ఇప్పటికే కూడా పేర్కొన్నప్పటికీ మరి కొండా మీద, ఎందుకంటే రిపోర్ట్ తయారైనప్పుడు కొండా మీద క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆచితూచి కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొండకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ చాలా సీరియస్ అయింది. పీసీసీ సైతం కూడా మాటలు సరికాదు. పార్టీని ధిక్కరించి ఎవరు మాట్లాడినా, ఎవరిపైన మాట్లాడినా పార్టీకి సంబంధించి కూడా అటు పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా చర్యలు ఉంటాయి. అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పి కూడా అటు పీసీసీ కానివ్వండి, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. మరొక పక్క కాంగ్రెస్ నేతలందరూ కూడా మరొక పక్క చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు కూడా భయపడతారని చెప్తున్నటువంటి ఈ పరిస్థితిలో మరి ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి పీసీసీకి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది. అందులో కొండ మీద వేటు వేయాల్సిందే అని చెప్పి కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నట్టు కూడా కొంత పేర్కొంటున్నప్పటికీ, మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశంలో సైతం కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించడం ఏదైతుందో, అభ్యర్థిని ప్రకటించడం పట్ల కూడా కొండా సురేఖ ఫ్యామిలీ కూడా కొంత ఆగ్రహం తెప్పించిందన్న విషయం పట్ల కూడా అటు
కొండా ఫ్యామిలీ కూడా అటు ఏఐసిసి దృష్టికి కానివ్వండి, అటు అగ్రనేతల దగ్గరకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మిగతా నేతలందరి సైతం కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రితో నిన్న భేటీ అయినటువంటి నేతలు కానీ, పిసిసి మాట్లాడినటువంటి విధానం కానీ, మొన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడినటువంటి తీరు కానీ, వీటన్నిటిని చూస్తే మాత్రం కొంత వేటు వేయాల్సిందే పార్టీకి లైన్ దాటితే అన్న మాటలు ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కొంత చర్యలు తీసుకుంటారు. మరి ఆ చర్యలు ఏంటి? మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా కొండా సురేఖ? అనేకమైనటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రి పదవి వీకేస్తే కొండా సురేఖ కుటుంబం సైతం ఇంకా ఎక్కుపెట్టి ముఖ్యమంత్రి కుటుంబం మీద, కాంగ్రెస్ మీద కొంత ఫ్రీగా మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది కాబట్టి అటువంటి పరిశీలన కూడా ఏఐసిసి పెద్దలు కానివ్వండి, ఇటు పిసిసి కానివ్వండి కొంత చేసే క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ కు కూడా కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు మాత్రం కొండ మీద చర్యలు తీసుకుంటే మాత్రం మరొకరు కూడా ఇదే విధంగా, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి అన్నిటికీ కూడా చెక్కు పెట్టాలంటే కూడా కష్టంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇంకా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడతారన్న చర్చ కూడా మొదలైంది. కాబట్టి సచిన్ మరి కొండా మీద మెజారిటీ నేతలు, ఎందుకంటే చాలా మంది బయటికి రాకపోయినప్పటికీ కొండా వ్యాఖ్యలను పర్సనల్ గా ముఖ్యమంత్రి కుటుంబం మాట్లాడినటువంటి మాటలు ఖండిస్తున్నారు. కొంతమంది ముఖ్యమంత్రి కుటుంబం మీద ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పి బాహాటంగా చెప్పకపోయినా లోపల పార్టీ నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి వేటు అనేది ఏంటి, బర్తరఫ్ ఏంటి అన్నది కూడా ముఖ్యమంత్రి ఆల్రెడీ విదేశాల నుంచి తిరిగి వచ్చాక తీసుకుంటారన్నారు. కానీ ముఖ్యమంత్రి ఈజీగా స్కిప్ అయ్యారు కాబట్టి రాజకీయంగా కూడా తను ముఖ్యమంత్రి కొంచెం స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు లేదా రేపట్లో కూడా కొండ మీద క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పకు. మరొక పక్క తన మంత్రివర్గానికి సంబంధించి, తన పోర్టుఫోలియోకి సంబంధించిన అంశంలో కొండా సురేఖ నిన్న మరి రివ్యూలో పాల్గొంది. ఈరోజు వన మహోత్సవం ఉంది. మరి వన మహోత్సవంలో అటు మంత్రి ఎక్కడైనా పాల్గొంటారా? ఎందుకంటే రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు జూమ్ లో పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సచివాలయానికి వస్తారు, మంత్రులు సచివాలయానికి వస్తారు కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇదే మాట్లాడుకుంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా మరి కొండ జూమ్ లో కూడా మీటింగ్ అటెండ్ అయింది. కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తారు? ఈరోజు వన మహోత్సవం ఎక్కడైనా పాల్గొంటారా? మళ్ళీ అధికారులు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా అని ఒకవైపు జరుగుతుంటే, నిన్న కొంతమంది ఎఫ్ఆర్ఓలను మంత్రికి తెలియకుండానే కొంతమంది ఎఫ్ఆర్ఓలను సైతం కూడా కొంతమందిని కూడా బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున పుకార్లు జరుగుతున్నాయి. దాంతో కొండ అవుట్ అన్నదానికి, కొండపై వేటు అన్నదానికి కూడా కొంత బలం చేకూరేలు కూడా చర్యలు ఉన్నాయంటూ కూడా మరి పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. ప్రభుత్వానికి పెద్ద పేరు, ప్రభుత్వానికి గతంలో వచ్చినటువంటి కొండ సురేఖ వాళ్ళు వచ్చినటువంటి తలవంపులు వీటన్నిటి చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా భర్తరాపన్న చర్యలను తీసుకోవాల్సిందే పట్టుబడుతున్నారు. కాబట్టి మరి ఏ విధంగా ముఖ్యమంత్రి ఏఐసిసి పిసిసి నివేదిక మరి ముందుకెళ్తుంది అన్నది కూడా వేచి చూడాలి. సచిన్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తకైతే ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మంత్రి కొండా సురేఖకు ఎటువంటి నిర్ణయం ఏఐసిసి ఇవ్వబోతోంది, ఎటువంటి డెసిషన్ సురేఖ విషయంలో తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.